హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకం సంబంధించి సమ్ కారణాల చేత మీకు అర్హులు ఉండి ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే గ్రివెన్స్లో అనేది అప్లై చేస్తున్నారు కదా, సో మీరు గ్రివెన్స్లో అప్లై చేసినప్పుడు వాటి యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు క్లియారిటీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఏ దానికి సంబంధించి అయితే మీరు గ్రివెన్స్ అప్లై చేస్తున్నారో, మీరు గ్రివెన్స్ అప్లై చేసినప్పుడు ఒక గ్రివెన్స్ ఐడి నెంబర్ అయితే వస్తుందండి. ఇన్ కేస్ ఎవరైతే గ్రివెన్స్ అప్లై చేసింటారో ఆ గ్రివెన్స్ అప్లై చేసిన వ్యక్తి గ్రివెన్స్ ఐడి నెంబర్ లేకపోయినా కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా గ్రివెన్స్ ఐడి స్టేటస్ అని తెలుసుకోవచ్చు. అది ఎక్కడ తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో మనకి సిటిజన్ చెక్ చేసుకునే విధంగా అయితే ఇవ్వలేదండి. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో మనము ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మనం పెట్టినటువంటి గ్రివెన్స్ అనేది మనకి క్లోజ్ చేశారా, ఓపెన్లో ఉందా, సో వాటి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఎలిజిబుల్ అవడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి క్లియర్గా అక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ పే మీద ఇస్తాను. సో నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు ఏ విధమైన సహాయపడడానికి నేను ప్రయత్నం చేస్తానండి. సో ముఖ్యంగా ఈ అప్లికేషన్ ఎవరైతే గ్రివెన్స్ పెట్టుకున్నారో మనకి 12వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల గ్రివెన్స్ అని పెట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రివెన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ, గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా కానీ మన యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. దయచేసి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయడానికి యూట్యూబ్ సజెషన్ చేస్తుందండి. సో వీడియో చూస్తున్నారు, ఎవరు లైక్ చేయడం లేదు, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అని చేయడం లేదు, అదే సపోర్ట్ కూడా చేయడం లేదు. ఒకవేళ కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే డిస్ట్రిక్ట్ సార్ కానీ మేడం కానీ ఉన్నారో వారి యొక్క ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మనకి గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి లాస్ట్ ఆప్షన్ ట్యాప్ గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏదైతే సమ్ కారణాల చేత మనం గ్రివెన్స్ అని పెట్టింటాం కదా, 4 వీలర్ కావచ్చు, విద్యుత్ యూనిట్ సంబంధించి కావచ్చు, భూమి ఎక్కువగా ఉండడం వల్ల అనర్హత వచ్చిందని చెప్పేసి రావడం, అలాంటి కారణాలతో ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ఈ సిస్టమ్ బ్యాలెన్స్ సంబంధించి ఏదైతే మీరు గ్రివెన్స్ పెట్టారో ఆ గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా ఇక్కడ మన యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకి నవశేఖం గ్రివెన్స్ స్టేటస్ అని చెప్పేసి రావడం ఉంది. ఇక్కడ మీరు సెలెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే గ్రివెన్స్ అప్లై చేసింటారో వాళ్ళ ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేకుంటే గ్రివెన్స్ ఐడి అయితే మనం అప్లై చేసినప్పుడు ఒక ఐడి అయితే వస్తుందండి, ఆ ఐడి నెంబర్ ద్వారా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్గా గ్రివెన్స్ ఐడి అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ గ్రివెన్స్ ఐడి నెంబర్ అనేది నేను కాపీ చేయడం జరిగింది. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ నేను పేస్ట్ చేసి మీకు చూపిస్తానండి. సో ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది, అందుకోసం వాళ్ళకి స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి నేను వీడియోనే చేస్తున్నాను. గ్రివెన్స్ ఐడి అయితే ఎంటర్ చేయడం జరిగిందండి. ఇక్కడ క్యాప్సా కూడా ఉంది కదా, సో క్యాప్సా కూడా ఎంటర్ చేస్తున్నాను. సో నేను క్యాప్సా కూడా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి నేమ్ ఆఫ్ ది బెనిఫిషరీ, అలాగే డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, సెక్రటరేట్ నేము, గ్రివెన్స్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. సో గ్రివెన్స్ టైప్ వచ్చేసి వీళ్ళు ఎలక్ట్రిసిటీ సంబంధించి, అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది తక్కువగా అయితే ఉంది, వీళ్ళకి ఎక్కువగా వచ్చిందని చెప్పేసి ఇనెలిజిబుల్ రావడం జరిగింది. అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో రావడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎలక్ట్రిసిటీ సంబంధించి మనకి గ్రివెన్స్ అయితే పెట్టడం జరిగింది. సో గ్రివెన్స్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, అలాగే గ్రివెన్స్ రిక్వెస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ సర్వీస్ నెంబర్ వచ్చేసి డిపార్ట్మెంట్ వచ్చేసి ఎనర్జీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సర్వీస్ రిక్వెస్ట్ ఐడి, డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఐడి, ఎస్ఎల్ఏ డేస్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ గ్రివెన్స్ స్టేటస్ అనేది ఓపెన్ ఉంది. సో ఇక్కడ మనకి గ్రివెన్స్ స్టేటస్ అనేది ఓపెన్ ఉంటే మీకు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ గ్రివెన్స్ స్టేటస్ అనేది ఓపెన్లో ఉంది. సో ఓపెన్లో ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ గ్రివెన్స్ ఐడి అనేది ఇంకా ఓపెన్లో ఉంది. సో మనకి ఇక్కడ ఎటువంటి రీజన్ అయితే రాలేదు స్టేటస్లో. మనకి ఇక్కడ పూర్తిగా కంప్లీట్ మనకు క్లోజ్ అయిందా లేదా, లేకుంటే ఏమైనా రీజన్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి గ్రివెన్స్ స్టేటస్ అనేది ఓపెన్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే 6 స్టెప్ బ్యాలెన్స్ సంబంధించి ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చినటువంటి తల్లి కొందన పథకం సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రివెన్స్ స్టేటస్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ, లేకుంటే గ్రివెన్స్ ఐడి నెంబర్ ద్వారా కానీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ యొక్క లాగిన్లో కానీ, అలాగే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ యొక్క లాగిన్లో కానీ మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉందండి. సిటిజన్ చేసుకునే విధంగా అయితే మనకి అవకాశం కల్పించలేదు. సో ఈ విధంగా ఎవరికైతే ఓపెన్ ఉందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి స్టేటస్ అనేది అప్డేట్ చేసుకునే విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదండి వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.